జగన్మోహన్ రెడ్డి ఎంతో అట్టహాసంగా వై నాట్ 175 అంటూ మరో పక్కన సిట్టింగ్లకు సీట్లు మారుస్తూ ఇప్పుడు ప్రస్తుతం చూసాక ఇచ్చిన ఇన్ఛార్జీలకు కూడా గ్యారంటీ లేకుండా ఎందుకని ఇంత కన్ఫ్యూజ్లో ఉన్నాడంటారు. మరి ఆయన డొల్లతనం బయటపడుతుందండి. ఎందుకంటే నిన్నటిదాకా నాకు 175 వచ్చిన విర్రవీగిన జగన్మోహన్ రెడ్డి ఇలా మన ఇండియా టుడేలో ఏదో ఇది ఇచ్చాడు. నేను హాయిగా ఇప్పుడు పోయినసారి తెలంగాణలో కేసీఆర్ గారు కనుక నేను ఓడిపోతే ఫామ్ హౌస్లో కొనుక్కుంటాను, నాకేం అభ్యంతరం, పోయేది జనమే నష్టపోయేదని. ఆల్రెడీ జనం ఎటుకుని నష్టపోయి ఉన్నారు. ఎందుకంటే ఈయన చేసిన వాగ్దానాలు 100 వాగ్దానాలు చేస్తే వాటిలో కనీసం 1, 2 అమలుపరిచాడు. 98 అన్ఫిట్. ఇది ప్రజలకు తెలుసు. ఆయన ఇంకా బాగా తెలియాలంటే ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి చెప్పిన మీటింగులో, ప్రతి నియోజకవర్గం చెప్పిన మీటింగులు మనం వీడియో రూపంలో ప్రజలకు చూపిస్తే అస్సలు ఒక్క 175కు 5 సీట్లు వస్తాయో రావు కూడా తెలియని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి. అలాంటి డిఫరెన్స్లో ఉండి నేను ఓడిపోతానన్న సంగతి అతనికి తెలుసు. చివరికి తన సొంత చెల్లెలు కాంగ్రెస్ పార్టీలో చేరి వాళ్ళ తండ్రి గారు రాజకీయం ప్రారంభం నుంచి చివరి దశ దాకా కాంగ్రెస్లో ఉండి ముఖ్యమంత్రిగా 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసినట్టు రాజశేఖర రెడ్డి కుమార్తె ఇవాళ ఆయాల నీకు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు, నువ్వు జైల్లో ఉన్నప్పుడు నీ కోసం అహర్నిశలు ఒక ఆడకూతురు పాదయాత్ర చేసి నీకు అండదండగా ఉంటే ఇలా ఆ ఆడకూతురే నీకు వ్యతిరేకంగా వెళ్ళిందంటే నీ తల్లి వ్యతిరేకం, నీకు నీ చెల్లి వ్యతిరేకం, ఇంతమంది నీ కుటుంబమే నీకు వ్యతిరేకమైనప్పుడు ప్రజల గురించి పెద్దగా వ్యతిరేకం కాకపోవడం ఏమిటండి? నువ్వు చేసిన అకృత్యాలు అసుంటివి. జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు 60 మందిని 80 మంది సలహాదారులను పెట్టుకున్నావు. ఒక్క సలహాదారుడన్నా నీకు మంచిగా మనకు ప్రజలు 150 సీట్లు ఇచ్చారు. మనం ఈ రకంగా గత ప్రభుత్వాల కంటే మనం ఈ రకంగా మనం పరిపాలన చేస్తే బాగుంటుందని ఒక్కడ మంచి సలహా ఇచ్చాడా? ఎవడకాడు దాచుకోవటం, దోచుకోవటం, తెంచుకోవటం, ఉంచుకోవటం, మానభంగాలు చేసిన దిక్కు లేదు. ఎస్టీ ఎస్సీలు మైనార్టీల మీద దాడులు జరిగిన దిక్కు లేదు. చివరికి కోడికొచ్చి 5 సంవత్సరాలు ఏమని బయట మర్డర్ చేస్తే 3 నెలలకి బెయిల్ వస్తుందండి. అతను ఏం చేశాడో తెలియదో అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, కోడికొత్తి సీనుకు తెలుసు, వాళ్ళ కుటుంబానికి తెలుసు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి తెలుసు, ప్రజలకు తెలియదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు బాగానే ఉన్నాడు, బయట బ్రహ్మాండంగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదవి సీటు అనుభవించాడు. పాపం ఆ కొడుకెత్తి సీనుగాడు ఏముంది, మంచిని చంపలేదు కదండి. చంపినాడికి 3 నెలల్లో బెయిల్ వస్తుంటే అతనికి బెయిల్ రాలా. ఇది ఎక్కడ ఇదో నాకు అర్థం కాని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి కాదండి, ఇప్పుడు అదేవిడ అంటాడు శ్రీకృష్ణుడు శిశుపాలుడికి 100 తప్పులు అన్నట్టు మొత్తం ముగించుకోవచ్చి చివరికి ఇట్లా వచ్చిందండి పరిస్థితి. ఇవాళ ముందు ఇన్ఛార్జిని పెట్టాడు, అతని మీద డౌట్ వచ్చి మళ్ళీ అతను మారుతున్నాడు. అది ఎక్కడెక్కడ తీసుకొచ్చి ఎక్కడెక్కడ ఇప్పుడు నా స్థలం, నా ఊళ్ళో నాకు బలం, నా నియోజకవర్గం బలం లేదు, నేను ఓడిపోతాను సంగతి తెలిసి నన్ను తీసుకెళ్ళి వేరే చోట అయితే ఆడేస్తారా? పార్టీ పరంగా ఎక్కడున్నా ఏ నియోజకవర్గం పోయినా పార్టీకి వ్యతిరేకత లక్షణాలు అవపడప్పుడు ఎవడు నువ్వు బంగారం పెట్టినా అది సత్తుగానే మిగిలిద్ది. ఎవడో ఎక్కడ గెలవడు, ఆడేసిన ఆడేడు గెలవడు. ఎందుకంటే ప్రజల్లో నీ మీద వ్యతిరేకత వచ్చింది. నువ్వు 30 సంవత్సరాలు పరిపాలించాలన్నావు, నువ్వు 30 ఏళ్ళు కదా, 5 ఏళ్ళకే జనానికి నెత్తురు చుక్కలు పడతాయి ఇవాళ. అలాంటప్పుడు జనం నువ్వు ఎన్ని మాయమాటలు చెప్పినా, నీ మంత్రులు చెప్పినా, నీ సలహాదారులు చెప్పినా, నీకు ముందు సలహా ఇచ్చిన ఆయన కూడా పక్కకు పోయాడు. ఎందుకంటే నీ అరాచకత్వం చూసి భరాయించలేక నేను ఇస్తుంటాయనక నేను సపోర్ట్ చేసిందని ఇంతకుముందు నీకు ఎలక్షన్ సలహాదారుడు ఇచ్చాడు. ఆయన పేరేంది, ఆయన ఎవరో ఇచ్చాడులేండి. ఆయన నిన్ను తప్పుకున్నాడు. ఎందుకు తప్పుకున్నాడు? ఆయన చెప్పింది నువ్వు చేయాలని, నిన్ను ప్రజలకు మేలు చేస్తామనుకుంటే నువ్వు మేలు చేయింది కదా, కీడు చేసావు. చివరికి ఏ వర్గం ఏది చూసుకున్నా ఎవ్వడక వాడు గనులైంది, ఇసుకేంది, మాఫియా అయింది, ఏం సంక్షేమ క్రమాలు అమ్మఒడికి పదం ఒక్కటే తప్పితే ఏనే రైతు బంధు ఎంతమందికి వచ్చినాయండి, ఎంతమందికి రాలేదు అదే ఎడుతున్నారు. ఈ పెన్షన్ అంటావా, ఈ 3 నెలల నాడు మొన్న ఒక 500 పెంచావు, ఇంకెన్నాళ్ళు ఎలక్షన్ రేపు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు రాట 2000 చేశాడు. నువ్వు 5 సంవత్సరాల్లో 2000 1000 పెంచడానికి ఎన్నాళ్ళు పట్టిందండి? 5 సంవత్సరాలు పట్టింది.
1000 పింఛను వృద్ధులకి పెంచడానికి నీకు 5 సంవత్సరాలు పట్టింది ముఖ్యమంత్రి గారు. ఇవాళ విద్యార్థులు, చదువుకున్న వాళ్ళు కానీ, పేదవాళ్ళు కానీ ప్రతి ఒక్కడు నీ గురించి ఆలోచిస్తున్నారు. నువ్వు జీరో. ఇంతకంటే నీ గురించి చెప్పలేదు. నువ్వు పెట్టుకో సలహాదారులు, ఇంకొక 150 మందిని పెట్టుకో. ఈ రేపు చూడు ఎంతమంది IAS ఆఫీసర్లు కటకటాలు పాలవుతారు. ఇప్పుడు ఒక కలెక్టర్ సస్పెండ్ అయ్యాడు పాపం. ఆయన ఒక ఇంతకుముందు తిరుపతి కమిషనరు ఆయన గుప్తా గారు ఇదేదో ఉందో ఆయన పేరు, ఇప్పుడు కలెక్టర్, అన్నమయ్య జిల్లా కలెక్టర్ సంకనాకు పోయాడు. ఇలాంటి IAS ఆఫీసర్లు ఇంకెంతమంది పోతారో, వాళ్ళు బతుకు ఏమైంది చూడు. కటకటాలు పోయి వాళ్ళకి సిగ్గు శరమ. ఒక ఆంబడి నీ పక్కనే ఎడుతుంది. నువ్వు ఆడమంటే ఆడిద్ది, నువ్వు గీయమంటే గీనిద్ది. ఒక శ్రీలక్ష్మి ఆమె పడుతున్న బాధలు చూసి కూడా ఈ IAS ఆఫీసర్లకు సిగ్గు ఎగ్గు లాగదలేదు. ప్రజల డబ్బుతోటి IAS చదివి ఇవాళ ప్రజలకు అన్యాయం చేసి నీ జేబులు నింపుకోవడానికి ఈ రకంగా హీనాతీనంగా తయారయ్యారు IAS ఆఫీసర్లు. ముందు ప్రభుత్వం, ఏ ప్రభుత్వం వచ్చినా చంద్రబాబు నాయుడు గారికి నేను ఒక్కటే చూస్తున్నా, ముందు IAS ఆఫీసర్ అక్రమ చేసినట్టు IAS ఆఫీసర్లని కటకటాల పాలు చేయాలని నేను ఈ ఛానల్ ద్వారా కోరుకుంటున్నా. సరే, ఇదంతా ఒకే అయితే కనుక ఒక పక్కన నేను పేదల బాంధవుణ్ణి అని చెప్పే జగన్మోహన్ రెడ్డి, నిరుపేద అయినటువంటి కోడికత్తి సీను SC సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, అతను తప్పు చేశాడో లేదో వెళ్ళి కోర్టుకి ఎందుకు వెళ్ళి చెప్పలేకపోతున్నాడు అంటారు. అసలు అదంతా అబద్ధం అండి. వీళ్ళు ఎంత క్రియేట్ చేసుకుంది. అతను గీయమన్నాడండి. అతను అసలు ఒక ఎయిర్పోర్ట్లో ఒక సర్వరు నీకు ఒక ప్రతిపక్ష నాయకుడు అంత సెక్యూరిటీ ఉన్నప్పుడు అటగిస్తాడండి. ఇప్పుడు నువ్వు బయటకు వస్తున్నావు, నీ దగ్గరకు రాగలుగుతున్నారు సామాన్యుడు? నీకు ఆ ఎమ్మెల్యే లేకపోతే ఎంపీలు, ఎమ్మెల్యేలు నీ దగ్గరికి రావట్లా. ఏదో మినిస్టర్ నీకు ముఖ్యమైన నీ బంధుబావుతులు 5గురు తప్పితే ఒక ఎమ్మెల్యే నీ దగ్గరికి అపాయింట్మెంట్ కావాలంటే 4 రోజులు 2 నెలలు పట్టింది. తూతూ మంతనంగా నమస్కారం పెట్టి వెళ్తావు. అలాంటి వ్యక్తి దగ్గరికి ఒక కోడికత్తి సీను ఎలా రాగలిగా, అలా నిన్ను గుచ్చగలిగాడు? ఇదంతా ఎందుకంటే ఆయా అధికార పక్షం మీద దుష్ప్రచారం చేయడానికి, చంపించడానికి, హత్యా ప్రయత్నం చేశాడని చెప్పడానికి ఇదొక డ్రామా. ఆ డ్రామాలోనే సొంత బాబాయ్ బలైపోయాడు. ఎవరే ఈ రాజకీయ అన్నాలు ఉండేదండి. అధికారం 5 సంవత్సరాలు ఉండేది. ప్రజలకే కరెక్ట్గా పరిపాలన చేసి నీ కుటుంబాన్ని, బాబాయిని కాపాడుకోలేనాడివి నువ్వు ప్రజలనేం కాపాడతావు? నీ బాబాయ్ ఎట్లా చనిపోయాడు నీకు తెలుసు. నువ్వేం చేసావు? నారాసుర రక్త చరిత్ర అన్నావు. అది ఇలా ఏమైంది? పచ్చి పేడ మీద రాయి అయితే మన ముఖాన్ని పడింది అంటే మన పేడ మన ముఖాన్ని వచ్చి పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు ఎందుకు చేస్తున్నావు? నువ్వు కుర్రాడివి. నీ మంది భాగవతం మొత్తం తప్పుడాళ్ళు. నువ్వు 100 కోట్లు తింటే వీళ్ళు 500 కోట్లు తింటున్నారు. నీకే నువ్వు ఎక్కడో లండన్లోనే ఆడబోయి హాయిగా ఉంటావు నీ ప్యాలెస్లో. బలైపోయేది ప్రజలంటే పేదవాళ్ళు. ఒక ఎమ్మెల్సీ డ్రైవరు అది నది ఒడ్డుకి తీసుకెళ్ళి ఇసుకలో బొర్లు ఇచ్చి సావగొట్టి కారులో తీసుకొచ్చి ఇంటి ముందు పడేస్తే కనీసం మా ఎస్టీలు, మా మైనార్టీలు అనుకుంటావు. ఏమో SC STలు ఏం చేశారా మీకు? మీ 200-2000 మంది మహిళలు మానభంగాలు జరిగినాయి. రైల్వే స్టేషన్ కానించి, ఇళ్ళ కానించి, కూతువేటు ముఖ్యమంత్రి ఇంటికాడ కూడా ఒక 8 మంది మానభంగం చేశారు. ఏం చర్య తీసుకున్నారు? ముఖ్యమంత్రిగా నువ్వు SCలకు నువ్వు ఏం మేలు చేసావు? ఆ వాసిరెడ్డి పద్మావతి గారు ఎక్కడుందో ఏమో అసలు ముసుకేసి ఉందనుకుంటా ఈ రేపు దెబ్బకి. ఆమె ఇప్పుడు నీకు రేపు దగ్గర సిటీ పో, ఆమె ఏదో బీడీలు మొత్తం బయట పెడతానంటుంది. ఇక మరి ఆ సీడీలు ఏందో, నీ భోగం ఏదో ఉందో, మరి ఆమె దగ్గర ఏమేమి రిహార్సలు ఉన్నాయో. ఆమె ఒక కౌన్సిల్ సీటుకి 40 లక్షలు నువ్వు లంచమా? అమ్మ రోజా, బాబ్బా నువ్వు నటివి కానీ నీ దెబ్బకి సావిత్రి కూడా చాలదమ్మా. మేమేదో అనుకున్నావు కానీ నువ్వు మహానటివి. నువ్వు ఇదేంది అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు ఇది అంటారు చూసి ఆడమగలకి. అబ్బా అసలు నేను మెచ్చుకోవాలమ్మా. నీ కుంభకోణం నువ్వు ఏముందలే, మీ నాయకుడే అందుట్లోంచి వచ్చినాడు. మీకు అన్నీ తెలుసు. వాళ్ళ బాబాయిని చంపింది ఎవరో తెలుసు. ఆయన కూతురు కోర్టుకి వెళ్తే తప్పుడు స్టేట్మెంట్లు మీరందరూ చంద్రబాబు నాయుడు మీద ఈ అధికారం ఉండేది. మా మంచిగా ప్రజలకు మేలు చేయండి. అబద్ధాలు ఆడి ఎన్నాళ్ళు మీది రాక్షస పరిపాలన అంతం పొందుతుంది. మీకు చమర గీతం పాడటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.